కూడా దిగుమతి అవుతుంది. ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అటువంటి నిరంకుశ పరిపాలన సాగిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా అంగన్వాడీల మీద అటువంటి నిరంకుశ పని ప్రయోగిస్తున్నాడు. ఇప్పటికే అస్మా కిందకి ఈ సేవలను తీసుకొచ్చారు. దాదాపు నెల కావస్తుంది. 26 రోజుల తర్వాత ఆయనకి అస్మా జ్ఞాపకం వచ్చింది. సమ్మె ప్రారంభమైంది 26 రోజుల తర్వాత. 26 రోజులు పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తూ బెదిరింపులు చేస్తూ 26 రోజుల తర్వాత అస్మాన్ని ప్రయోగించడానికి ఆయన సిద్ధం అవుతుంది. ఈ లోపల ఎప్పుడో సమస్య పరిష్కారం అయింది. మొదటి తాళాలు పగలగొట్టి కేంద్రాలు తెరవడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత గ్రామ సచివాలయ సిబ్బందిని ఉపయోగించి వాటిని నడపడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత సిడిపి వాళ్ళని ఇటువంటి వాళ్ళందరినీ వీడియోలు చిత్రీకరించి బెదిరిస్తూ వాళ్ళని లొంగదీయాలని ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అస్మా ఉత్తర్వుని ప్రయోగిస్తామని చెప్పేసి ఉత్తర్వు జారీ చేసి బెదిరించడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు తాజాగా సెలక్షన్ కమిటీల పేరుతోటి సంజాయిషీ నోటీసుల్ని జారీ చేసి మీరు 10 రోజుల లోపల మీరు డ్యూటీలు జరగకపోతే మీ ఉద్యోగాల సంగతి చూస్తామని చెప్పేసి ఈరోజు బెదిరింపులకి దిగారు. ఏనాడు వీరితో చర్చించి సామరస్యంగా పరిష్కారం చేద్దామని చెప్పేసి ధోరణి ప్రభుత్వంలో కనపడింది. ఇది చాలా